తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వాలు మారిన పెత్తందారులుగా పెత్తనం సాగుతుంది. నేడు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక సంఘటన ఉదాహరణ. నేటి రోజున ఉదయం సరదాపూర్ దేవేందర్ రావు అను వ్యక్తికి సంబంధించిన పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి వ్యక్తిపై దేవేందర్ రావు దాడి చేసి కొట్టి చంపే ప్రయత్నం చేయగా దాడి చేసిండు అని తనపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆ బాధితుడికి అండగా నిలవవలసినటువంటి తంగళ్లపల్లి ఇన్ఛార్జ్ ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డి పెత్తందారుల పక్షాన నిలబడి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకుండానే వారికి కొమ్ము బాధితుని దోషుల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏకపక్షంగా వ్యవహరించినటువంటి తీరు చూస్తే ట్రైనింగ్లో ఉన్నటువంటి ఎస్పీ రేపటి రోజున ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు న్యాయం చేస్తారని అనిపించడం నమ్మకం లేదు. అంతేకాకుండా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని అడగగా పోలీస్ స్టేషన్ పరిధిలో నా ఇష్టం ఉన్నట్లు చేస్తారని, ఒక ఎంపీటీసీ ఒక పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులతోనే ఇంత దురుసుగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలతో ఏ రకంగా వ్యవహరిస్తారనేది, ఏ విధంగా న్యాయం చేస్తారనేది ప్రశ్నార్థకం. ఇది తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పీ రాహుల్ రెడ్డి వ్యవహారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీకి మనవి, బాధితుని న్యాయం చేయాలని విజ్ఞప్తి. పిటిషన్ తీసుకొని దౌర్జన్యానికి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం మారినా, పాలకులు మారినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే నేడు ఈరోజు తంగళ్లపల్లి స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక ఉదాంతమే దీనికి ఒక సాక్ష్యం. ఎందుకంటే మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి, మా గ్రామంలో ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామ ఒక సిల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తను వాళ్ళ యజమాని దౌర్జన్యంగా దాడి చేసి తన మీద దాడి చేసి కొడితే తను ఒక పిటిషన్ తనపై కంప్లైంట్ ఇవ్వడానికని చెప్పేసి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇస్తే బాధితుడు అయినటువంటి తన పక్షాన పోలీసులు నిలబడకుండా ఏదైతే పెత్తందారులు ఉన్నారో పెత్తందారుల పక్షాన ఉండి వాళ్ళు కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకపోయినప్పటికీ ఆ కంప్లైంట్కి ఇవ్వకపోయినటువంటి కంప్లైంట్ పైన వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇచ్చినటువంటి కంప్లైంట్ని పక్కకు పెట్టి కనుక ఒక రిసీవ్డ్ ఇచ్చి తను బయటకు పంపించకుండా తను బైండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి, లేదంటే బైండ్ ఓవర్ అనే విషయం కూడా ఏం చెప్పకుండా తను భయభ్రాంతులకు గురి చేసి అదే పోలీస్ స్టేషన్లో పరిధిలో కూర్చుండబెడితే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ అయినటువంటి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో రాహుల్ రెడ్డి గారు ఈ స్టేషన్ పరిధిలో వారు ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళి అడగగా కనీసం వివరణ ఇది జరిగిందని చెప్పకుండా మేము ఇదే రకంగా వ్యవహరిస్తాం, మీరేమన్నా చేసుకోండి అనే తీరుతో తను మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇప్పుడు ట్రైనీగా ఉన్నటువంటి ఒక ఎస్ఐ విధులు నిర్వహిస్తూ తను ఈ రకంగా కనీసం ఒక గవర్నమెంట్ ఉద్యోగి అన్నప్పుడు జీతం తీసుకుంటున్నప్పుడు ఎవరు వచ్చిన వారికి ఓపికగా సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇదే నా ఫ్రెండ్లీ అంటే, ఎవరైనా అడిగితే మేము ఇదే రకంగా చేసుకుంటాం, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని చెప్పడం, కనీసం పిటిషన్ ఇవ్వనటువంటి వ్యక్తికి కొమ్ము కాసుకుంటూ బాధితుడు అయినటువంటి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తికి అన్యాయం చేస్తూ తను పోలీస్ స్టేషన్లో కూకుండబెట్టి అడిగిన వారికి కూడా నేను ఈ రకంగా చేస్తానడం అయితే సిగ్గుచేటు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులకు మేము ఒక మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ రకంగా వ్యవహరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరఫున నిలబడి వాళ్లకు అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు దీని మీద వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే పిటిషన్ ఇవ్వాలనడానికి కూడా మా దగ్గర ఆధారం కూడా ఉందండి. తను ఆధారం 11 గంటలకు పిటిషన్ ఇచ్చినటువంటి 11-12 సుమారు సమయంలో పిటిషన్ ఇచ్చినటువంటి మా సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యతని పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి మీరు వెళ్ళి పిటిషన్ రాసుకొని రండి, నేను అప్పటి వరకు నేను ఇక్కడనే ఉంచుతాను అని చెప్పేసి పిటిషన్ ఇవ్వకుండా తను ఏ రకంగా పెట్టుకుంటాడు అనేది సమాధానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఎస్ఐ గారు కూడా చెప్పాల్సిందిగా, ట్రైనింగ్ ఎస్పీ గారు కూడా చెప్పాల్సిందిగా, సమాధానం చెప్పాల్సిందిగా, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. కాబట్టి సమాధానం చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. పత్రికా మిత్ర సమక్షంలో నేను కోరుకుంటా ఉన్నాను.